ఒక స్టూడెంట్ ఎగ్జామ్కి వారం ముందు చదవడం మానేసి నేను చదవలేదు కదా, ఇక ఫెయిల్ అవ్వడం ఖాయమే అని ముందే అందరికీ చెప్పేస్తాడు. ఫెయిల్ అయితే నేను చదవలేదు కదా అని ఎక్స్క్యూజ్ రెడీగా ఉంటుంది. ఒకవేళ ఏదో జరిగి అద్భుతంగా పాస్ అయితే నేను చదవకుండానే పాస్ అయ్యా, నేను ఎంత తెలివైన వాడినో అని గొప్పలు చెప్పుకుంటాడు. ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే రెండు వైపులా అతడే గెలుస్తాడు, ఓడేది ఎఫర్ట్ మాత్రమే. ఇప్పుడు ఇదే లాజిక్ని మనం పాలిటిక్స్లో చూస్తే ఒక నాయకుడు తన డిమాండ్ నెరవేరకపోతే రోడ్ల మీదకి ఎక్కి గవర్నమెంట్ ఆఫీసర్స్ని ముట్టడించి నెగోషియేషన్ చేయడానికి బదులు కూర్చొని ఉపవాసం చేస్తాడు. మీడియా ముందుకు వస్తుంది, కెమెరాలు వస్తాయి, త్యాగం అనే పదం ప్రతి చోట వినిపిస్తుంది. కానీ అసలు సమస్య అలాగే ఉంటుంది. ఆకలితో ఉండడం ఒక మోరల్ కరెన్సీగా మారిపోయింది. తినకపోవడమే గుడ్నెస్కి ప్రూఫ్ అన్నట్టు మనం చాలా నమ్మేస్తున్నాం. మరి నిజంగా ఇది శక్తా, లేక వీక్నెస్ని గొప్ప కాస్ట్యూమ్ వేసి చూపించడమా? జీనియాలజీ ఆఫ్ మోరల్స్ అనే బుక్లో నీషే ఒక కాన్సెప్ట్ గురించి రాశాడు. దాన్ని అసెటిక్ ఐడియల్ అంటాడు. అంటే ఏంటి? జీవితాన్ని, శరీరాన్ని, కోరికల్ని తిరస్కరించడం ద్వారా తనను తాను పవిత్రుడుగా చూపించుకునే ఒక మెంటల్ ట్రిక్. నీషే చెప్పేది ఏంటంటే ఈ సెల్ఫ్ డినయల్ వెనుక ఉన్నది త్యాగం కాదు, రిసెంట్మెంట్. అంటే నిజమైన శక్తి, నిజమైన మార్పు తీసుకురాలేని వ్యక్తి తన వీక్నెస్ని ఒక వర్చ్యూగా మార్చుకుంటాడు. నేను తినడం లేదు అనేది నేను గొప్పవాడిగా మారిపోతుంది. ఎందుకంటే నేరుగా యాక్షన్ తీసుకునే సామర్థ్యం లేనప్పుడు, ధైర్యం లేనప్పుడు సఫరింగ్ని డిస్ప్లే చేయడమే చివరి ఆయుధంగా మిగులుతుంది. నీషే దీన్ని తన మరో ఐడియా అయిన విల్ టు పవర్కి వ్యతిరేకంగా చూపిస్తాడు. నిజమైన జీవం అంటే గ్రోత్, అసెర్షన్, క్రియేషన్. కానీ ఉపవాసం చేసేవాడు క్రియేషన్ చేయడు, తనను తాను శిక్షించుకుంటాడు. మరియు ఆ శిక్షనే ఒక ప్రదర్శనగా ప్రపంచానికి చూపిస్తాడు. ప్రతి ఉపవాసం బలహీనత కాదు, కానీ ఉపవాసం అనేది యాక్షన్కి సబ్స్టిట్యూట్ అయినప్పుడు అది నీషే చెప్పిన అసెటిక్ ట్రాప్లోకి పడిపోతుంది. ఆకలి అనేది సమస్యను పరిష్కరించదు, దాన్ని కేవలం విజిబుల్ చేస్తుందంతే. ఒక అడవిలో ఒక నక్క, ఒక కుందేలు పక్కపక్క ఫామ్స్లో వ్యవసాయం చేసేవారు. ఒక సంవత్సరం వర్షాలు లేక పంటలు ఎండిపోయాయి. కుందేలు ప్రతిరోజు ఉదయాన్నే లేచి బావి తవ్వడం మొదలుపెట్టింది. చేతులు బొబ్బలెక్కేలా రోజుల తరబడి రాళ్ళు తొలిచింది. కానీ నక్క మాత్రం అడవి మధ్యలో కూర్చొని తినడం మానేసిన బాధ చూడండి, వర్షం రావాలి అని రోజు గట్టిగా ఏడ్చేది. అడవి జంతువులన్నీ నక్క దగ్గరికి వచ్చి జాలిపడేవి, ఎంత త్యాగం చేస్తుందో అని పొగిడేవి. నెలల తర్వాత కుందేలు బావిలో నీళ్లు తీసింది. నక్క ఇంకా ఆకలితో నీరసంగానే పడుకుంది. కథ చివర్లో అడవి పెద్ద అయిన గుడ్లగూబ ఒక మాట అంది, ఏడుపు ఎక్కువ అవుతుంది, తవ్వకం మాత్రమే నీళ్ళిస్తుంది. తినడం మానేయడం వల్ల ఆకలి ఒక స్టేట్మెంట్ అవుతుంది, కానీ సొల్యూషన్ కాదు. అనగలేని కోపాన్ని ఆకలిగా మార్చుకోవడం, ఇది నీషే చెప్పిన నిశ్శబ్ద బలహీనత. త్యాగం అనే ముసుగులో చేయాల్సిన పని నుండి తప్పించుకోవడం, ఇది కొత్తది కాదు, పాతదే. కానీ దీన్ని గుర్తించడమే అసలైన మొదటి అడుగు. కడుపు మార్చుకోవడం వీరత్వం కాదు, మొదట కడుపు నింపుకొని ఆ శక్తితో సమస్యపై పోరాటం చేయడంలోనే అసలు వీరత్వం దాగి ఉంది.